రిజిజు వర్సెస్ దీప్కే. రిజిజు ఏమో కేంద్ర మంత్రి, అభిజిత్ దీప్కే ఆయన ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి పెట్టిన వెబ్సైట్ ఆర్ సంథింగ్. సో ఇద్దరి మధ్య యుద్ధం నడుస్తున్నది. కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్ల పైన మాటల యుద్ధం. పాకిస్తానీ ఫాలోవర్ల కోసం ఆరాటాన్ని చూస్తే జాలేస్తోంది. ఓరు కేంద్ర మంత్రి రిజిజు అంటుండు. అంటే పాకిస్తాన్ ఫాలోవర్ల కోసం ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఎక్స్ ఐడి కానీ మిగతావన్నీ ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ మంది ఫాలో అయ్యే దానికోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారని ఆయన అంటుండు కేంద్ర మంత్రి. అంటే ఇది మొత్తం ఇది పాకిస్తాన్లో నడిపించేది అని కొట్టేసే ప్రయత్నం అనమాట. అంటే దీని వెనక పాకిస్తాన్ కుట్రుంది, మొత్తం దేశద్రోహులు. దానికి దీప్కే ఏమంటున్నాడు అభిజిత్, దేశ యువతను పాకిస్తానీయులు అంటారా? కాక్రోచ్ జనతా పార్టీ అంశం రోజు రోజుకి సంచలనమవుతోంది. సీజేపీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్ల పైన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పరోక్షంగా చేసిన ఒక పోస్ట్ ఆదివారం తీవ్ర దుమారం రేపింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, కేంద్ర మంత్రి రిజిజు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పాకిస్తాన్ అండ్ జార్జ్ సోరోస్ ముఠా నుంచి సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం ఆరాటపడుతున్న వారిని చూస్తుంటే జాలేస్తోందంటూ రిజిజు శనివారం ఎక్స్లో పోస్ట్ చేసిందట. అటు సీజేపీని కానీ మరే పార్టీని కానీ వ్యవస్థను కానీ రిజిజు తన పోస్ట్లో ప్రస్తావించలేదు. కానీ సీజేపీ ఫాలోవర్ల సంఖ్య పైన జరుగుతున్న వేళ ఆయన చేసిన ఈ పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే రిజిజు చేసిన పోస్టుకు అభిజిత్ దీప్కే ఎక్స్లో ఘాటుగా స్పందించాడు. కేంద్ర మంత్రి రిజిజు భారత యువత పైన పాకిస్తానీయులు అనే ముద్ర ఎందుకు వేస్తున్నారు అంటూ దీప్కే ప్రశ్నించారు. అంతేకాకుండా తమ ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అవ్వక ముందు తమకున్న ఫాలోవర్ల భౌగోళిక సమాచారాన్ని తెలియజేసే డేటా అనలిటిక్స్ గ్రాఫ్ను చూపించే ఒక స్క్రీన్ రికార్డింగ్ వీడియోను తన పోస్టుకు జత చేశారు. తమ ఖాతాను పోస్టులను అనుసరించే వారిలో 94% మంది భారతీయులే అని స్పష్టం చేశారు. దీప్కే పోస్టుకు స్పందనగా కిరణ్ రిజిజు ఆదివారం సాయంత్రం ఎక్స్లో మరో పోస్ట్ చేసిండు. సీజేపీని ప్రస్తావించినప్పటికీ దేశ వ్యతిరేక ముఠాలకు చెందిన వారు భారతదేశానికి ఎప్పటికీ హీరోలు కారు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. భారతదేశ వ్యతిరేక ముఠాల్లోని హీరోలు ఎప్పటికీ భారతదేశానికి హీరోలు కాలేరు. ప్రజాస్వామ్యం, దేశ యువత పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నిలకడగా ఉంది అని మంత్రి పోస్ట్ చేసిండట. ఇప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ మొత్తం పాకిస్తానీలు అని, ఒకవేళ పాకిస్తానీలు అని మీరు అన్నారు కదా, ఏం ఎవిడెన్స్ ఉంది? తెలుసుకోవడానికి ఎవిడెన్స్ మనకు క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు మీరు అనలిటిక్స్కి వెళ్ళిపోతే ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఫలానా వీడియోని ఎవరు చూశారు అని క్లియర్గా చెప్పొచ్చు. ఏ దేశం వాళ్ళు చూశారు, విదేశీయులు ఎంతమంది చూస్తున్నారు, ఏ దేశంలో ఉన్న వాళ్ళు ఎంతమంది చూస్తున్నారని, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఫాలో అయ్యారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారని డీటెయిల్డ్గా ప్రతి దాంట్లో ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఎక్కడైనా కూడా అనలిటిక్స్కి వెళ్ళిపోతే డీటెయిల్డ్ రిపోర్ట్ వస్తుంది. కేంద్రం చేతిలో అది లేదా? ఉత్తగానే బట్టకాల్చి మీదేస్తే ఏమొస్తుంది? మీరు ఫస్ట్ అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ అని పెడితే ఇన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఎందుకు వచ్చారన్న దాని మీద ఫోకస్ చేయండి. ప్రధానమంత్రి మొన్న మంత్రులతో అన్నట్టు కదా, జెన్జీ బ్యాచ్ వాళ్ళ యొక్క ఆలోచనల్ని మీరు పసిగడుతున్నారా అని మంత్రులతో అన్నట్టుగా, మీరు రీల్స్ చూస్తున్నారా, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారా, ఆ యువత ఏం మాట్లాడుకుంటున్నారో కూడా తెలుసుకోండి అని చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి కదా. మీరు దీని నుంచి తప్పించుకోవడానికి కాదు ప్రయత్నం చేయాల్సింది, సమస్యని పరిష్కరించడానికి దిశగా ప్రయత్నం చేయండి. ఆ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మనసులను గెలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉత్తగానే పాకిస్తాన్, ప్రతి దాంట్లో పాకిస్తానేనా? మీకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడితే వాడు పాకిస్తానే.